అందరికీ నమస్తే అండి. ఇప్పుడు దేశం మొత్తం మీద ఒకటే చర్చ. అన్ని ప్రాంతీయ పార్టీల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఒకటే. ఒక 15 రోజుల నుంచి కూడా బీజేపీ చేపట్టిన ఆపరేషన్ రీజనల్ పార్టీస్ ఇది ఏ పార్టీని కబలిస్తోందో తెలియట్లా. ఏ పార్టీని ఏ విధంగా కబలిస్తోందో తెలియట్లా. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు అర్జెంటుగా ఎంపీల బలం కావాలి. 362 మంది ఎంపీలు ఆ పార్టీకి, ఆ ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలి. వాళ్ళకున్న బలం 292. అంటే మరో 70 మంది ఎంపీలు కావాలి. ఆ 70 మంది ఎంపీల వేటలో భాగంగా బీజేపీ అనేక అనైతిక రాజకీయ వ్యవహారాలకు పాల్పడుతోంది. సో అందుకని ఇప్పుడు వారం 10 రోజుల నుంచి దేశంలో చాలా రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్లో కావచ్చు, అనేక నేషనల్ మీడియాలో కూడా ప్రధానంగా వస్తున్న అంశం ఏంటంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఎందుకు కబలిస్తోంది. టీఎంసీ అయిపోయింది, 29 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు కోల్పోయింది. శివసేన పాపం ఎప్పుడో 2022లో చీలిపోయింది, మళ్ళీ తాజాగా ఈ వారంలో కూడా మళ్ళీ చీలిపోయింది. యూబీటీ శివసేన అంటే ఉద్ధవ్ థాక్రే గారి శివసేనకు మిగిలిన 9 మందిలో 6 ఎన్డీఏలో కలిసిపోయారు, ఏక్నాథ్ షిండే వర్గంలోకి వెళ్ళిపోయారు. ఇక డిఎంకే మీద కన్నుపడింది, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ మీద కన్నుపడింది. నేను నిన్నే చెప్పా, బీజేపీతో స్నేహమైన రిస్కే, శత్రుత్వమైన రిస్కే. బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసిన రిస్కే, అలాగని శత్రుత్వం పెట్టుకున్న రిస్కే. ఫ్రెండ్షిప్ చేసిన పార్టీలు సైలెంట్గా తమ ఓట్ బ్యాంక్ని, తమ నాయకత్వాన్ని బీజేపీకి తాకట్టు పెట్టేయాల్సి వచ్చింది. శత్రుత్వం పెట్టుకున్న పార్టీలు సైలెంట్గా బీజేపీ చేతిలో ఓడిపోయి రాజకీయంగా వాళ్ళకు లొంగిపోవాల్సి వచ్చింది. ఆ విషయం తెలుసు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు తెలివైన రాజకీయ నాయకులు కూడా, పవన్ కళ్యాణ్ గారిని కాసేపు వదిలేద్దాం, ఆయన పూర్తిగా బీజేపీకి భక్తుడైపోయిన ఆయన బీజేపీకి నరేంద్ర మోదీ గారికి అంధభక్తుడైపోయారు పవన్ కళ్యాణ్ గారు. అసలు బీజేపీకి ప్రస్తుతానికైతే ఆయన అందుకని ఆయన భావజాలం కూడా మార్చుకున్నారు. ఒకప్పుడు లెఫ్ట్ వింగ్లో కమ్యూనిస్ట్గా ఉన్న, కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పూర్తిగా రైట్ సనాతన ధర్మంలోకి, బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం, నరేంద్ర మోదీ గారు భక్తుడిగా మారిపోయారు. కాబట్టి ఆయన వదిలేద్దాం. కానీ టీడీపీ వైసీపీ విషయానికి వస్తే, టీడీపీ అవసరం, గోడ మీద పిల్లివాటం, అవసరమైతే వాళ్ళతో పొత్తు, లేదంటే తెగదెంపులు. 2014లో అవసరం కాబట్టి పొత్తు పెట్టుకున్నారు, 19లో అవసరం లేదు అనుకున్నారు కాబట్టి విభేదించారు, చాలా దారుణంగా దెబ్బతిన్నారు. మళ్ళీ 2024లో వామ్మో వీళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే పని అవ్వదు అని చెప్పి మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి పొత్తు కంటిన్యూ అవుద్ది, ఇంకో 15 ఏళ్ళు అంటున్నారు. కానీ ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. కేంద్ర పెద్దలకు అసలు ఇంకా ఏ ప్రాంతీయ పార్టీతో మనం పొత్తు పెట్టుకోకూడదు, ఆ ప్రాంతీయ పార్టీలను అవసరమైతే కబలించేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే అమిత్ షా గారు 10 రోజుల కింద ఒక కామెంట్ కూడా చేశారు, వచ్చే ఎన్నికల్లో మేము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము, ఏ రాష్ట్రంలో కూడా పొత్తులు ఉండవు, సింగిల్గానే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాము అనే మాట కూడా అమిత్ షా గారు చెప్పారు. సో దానికి బలాన్ని ఇచ్చినట్టే అనేక రాష్ట్రాల్లో వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ టీడీపీని పూర్తి స్థాయిలో నమ్మరు. ఎప్పుడు చంద్రబాబు గారు బయటకు వెళ్తారో తెలియదు. ఒకవేళ బీజేపీ కూడా అంతే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇన్నాళ్ళ తర్వాత గుర్తు చేస్తున్నానని కాదు, కానీ 2021-22 ఆ టైంలో నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో కేంద్రం స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఫుల్ పవర్స్లో ఉన్నారు. అప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5-6 వరకు కూడా నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు అని అంటారు. అప్పుడులో జరిగింది అది. ఇది ఎవరు కూడా ఇది చెరిపేయలేని వాస్తవం చరిత్రలో. కాబట్టి అది ఎంతో కొంత లోపల ఉంటుంది. అందుకే ఇప్పటికీ కూడా ఏవో చిన్నపాటి విభేదాలు ఉంటాయి అంటారు. కానీ అక్కడ బీజేపీకి తప్పనిసరి పరిస్థితి, టీడీపీతో ఖచ్చితంగా పొత్తు ఉండాల్సిందే బీజేపీకి. ఎందుకంటే వీళ్ళ బలం, ఎంపీల బలం వాళ్ళకి మద్దతు ఉంటేనే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటారు అండ్ బిల్లులను ఆమోదించుకోగలరు. కాబట్టి టీడీపీకి ప్రయారిటీ ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ టీడీపీకి కూడా తప్పనిసరి పరిస్థితి. ఆల్రెడీ 2019లో విభేదాలతో గొడవపడి దారుణంగా నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకునే ఆలోచన కానీ, సత్తా కానీ, సమర్థత కానీ టీడీపీకి లేదు. కాబట్టి ఇద్దరు కూడా ఆ పొత్తు, ఏమంటారు దాన్ని, ఆ స్నేహం కొనసాగుతుంది. కానీ ఎన్నాళ్ళు ఇలా ఉంటుందో చెప్పలేం. ఎప్పుడైనా ఎనీ టైం ఏదైనా జరగవచ్చు. బీజేపీకి కనుక సొంతంగా బలం వస్తే, అసలు ఈ టీడీపీ ఎంపీల బలం అవసరం లేదు అనుకుంటే, వాళ్ళకి అదనంగా మరో 25-30 మంది ఎంపీల బలం యాడ్ అయితే ఇంకా లెక్క చేయరు ఆంధ్రప్రదేశ్ని. ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఆంధ్రప్రదేశ్ని లెక్క చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేవు, సీట్లు లేవు. పైగా నమ్మకస్తుడైన మిత్రుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో, అది మర్చిపోకూడదు. ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకస్తుడైన మిత్రుడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో రాజకీయం చేయరు, వ్యాపారం చేస్తారు, బిజినెస్ చేస్తారు.
జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బీజేపీ పెద్దల సంగతి చాలా బాగా తెలుసు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలన్నీ కూడా బీజేపీ పెద్దల దగ్గర ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా మీది వేరే సిద్ధాంతం, మాది వేరే సిద్ధాంతం. రాజకీయంగా మీ భావజాలం వేరు, మా భావజాలం వేరు. రాజకీయంగా మా ఓట్ బ్యాంక్ వేరు, మీ ఆలోచన వేరు. కానీ మీకేం కావాలో మేము ఇస్తాం, మాకేం కావాలో మీరు ఇవ్వండి అనే ఒప్పందం మీదే 2019లో కేంద్రం సహకారం తీసుకున్నారు. అందుకే ఎన్నికలకు ముందే వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు గుప్పిట్లోకి తీసుకొని సీఎస్ని మార్చగలిగారు, డీజీని మార్చగలిగారు, ఇంటెలిజెన్స్ డీజీని మార్చగలిగారు, 8 మంది ఐపీఎస్లు మార్చగలిగారు, చేయగలిగారు. గుర్తుంది కదా, 2019 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న సంగతి తెలిసిందే కదా. సో అంటే ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కేంద్రంలో బీజేపీ ఎన్డీఏలో అధికారికంగా లేనప్పటికీ ఎన్డీఏ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని కలిశారు. అండ్ అనేక పనులు చేయించుకున్నారు. అత్యంత కీలకమైన పనులు కూడా, ఇక్కడ న్యాయ వ్యవస్థలో అవసరమైన అత్యంత కీలకమైన పనులు అండ్ ఎఫ్ఆర్బిఎం పరిమితికి పైబడి అప్పులు సాధించడం, అనేక వ్యవహారాల్లో బీజేపీ నుంచి లబ్ధి పొందారు. అండ్ తన కేసులు కూడా భవిష్యత్తులో తెర మీదకు రాకుండా, అండ్ వివేకానంద రెడ్డి గారి కేసు మళ్ళీ తెర మీదకు రాకుండా చేసుకోగలిగారు. అలా ఎంతో కొంత లబ్ధి పొందారు. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి ఏం కావాలో అది ఇచ్చారు. వాళ్ళకి ఎప్పుడు అవసరమైన రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఎంపీలు గుడ్డిగా మద్దతిస్తూనే ఉన్నారు, బేషరతుగా మద్దతిస్తూనే ఉన్నారు. బీజేపీని అసలు నొప్పించలేదు, ఇబ్బంది పెట్టలేదు ఏ విషయంలో కూడా. పన్నెత్తి ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తున్నప్పటికీ ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. అలా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ విషయంలో రాజకీయం చేయరు, బిజినెస్ చేస్తారు. మీకేం కావాలి, మాకేం కావాలి, సో మా బలం ఇది, మా బలం కావాల్సినప్పుడు మీరు వాడుకోండి, మీ బలం కావాల్సినప్పుడు మేము వాడుకుంటాం అనేది ఒక లెక్క అనమాట. అందుకే ఇటువంటి వాళ్ళు బీజేపీ కరెక్ట్. ఇటువంటి తెలివి ఉన్నవాళ్ళే, ఇటువంటి రాజకీయ తెలివి ఉన్నవాళ్ళే బీజేపీ కరెక్ట్. ఎందుకంటే ఎప్పటికీ బీజేపీకి వైసీపీకి పొత్తు కుదరదు. అలా పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఉన్న మైనారిటీ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ పోతుందని జగన్మోహన్ రెడ్డి గారి భయం. అందుకు వాళ్ళతో బిజినెస్ మాత్రమే చేస్తారు, రాజకీయం చేయరు. కాబట్టి ఈయన సేఫ్గా ఉంటారనమాట. సో వీళ్ళందరూ రాజకీయం చేస్తారు. రాజకీయంలో భాగంగా అయితే పొత్తు పెట్టుకుంటారు, లేదా శత్రుత్వం పెంచుకుంటారు. ఈ రెండిట్లో ఏదైనా సరే కష్టమే.